విషయ సూచిక 1 శ్రీ విద్యోపాసన రహస్యం, 2 శ్రీ విద్యా పూజా క్రమము, 3 షోడశోపచార పూజా క్రమము ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీ విద్యోపాసన రహస్యం. శ్రీ విద్యోపాసన సనాతనంగా ఋషుల చేత సమన్వయింపబడి వర్ధిల్లుతూ ఉంది. ఇహము పరము రెండు వ్యక్తికి కావాల్సిందే, కానీ జీవికి ఏమి కావాలో, ఏది ప్రాప్తమై ఉంటుందో అది శ్రీమాత ప్రసాదిస్తుంది. శ్రీ విద్యోపాసకుల పట్ల ఒక గొప్ప ఉపమానం ప్రాచుర్యంలో ఉంది. శ్రీ విద్యోపాసన చేస్తూ ముందుకు వెళ్లే కొద్దీ వాళ్ళ వయస్సు తగ్గిపోయి వారి భావాలు పసిబిడ్డల భావాలుగా మారి అమ్మ పొత్తిళ్లలో చేరుతారని గొప్ప ఉపమానంగా చెప్తారు. సర్వస్వ శరణాగతితో అమ్మ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ తన కన్నీళ్లతో పాదాలు కడిగే భక్తుడి సర్వ జీవిత సాఫల్యాన్ని, సత్ప్రేరణలను కలిగించి ఆమె తన ఇష్టానుసారంగా అటువంటి భక్తుడిని తన ఉపకరణంగా మార్చుకుంటుంది. శ్రీ విద్యోపాసనలో తరించిన మహాత్ములు అనేక మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శ్రీ విద్యకు మూల పురుషులు మత్స్యేంద్రనాథుల వారు, గోరఖనాథుల వారు, శ్రీ చిదానంద నాథుల వారు, శ్రీ గుహానందనాథుల వారు, వీరందరూ తమ జీవితాన్ని శ్రీ విద్యోపాసనను విస్తరించడానికి అవతరించారు. శ్రీ లలితా సహస్రనామంలో రహోయాగ క్రమారాధ్య రాస్తర్పణ తర్పిత, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని హయగ్రీవుల వారు చెప్పినట్లుగా శ్రీ విద్యోపాసనలో నిరంతర సాధనతో ఈ మహాత్ములు ఉత్తీర్ణులై శ్రీ విద్యోపాసన వ్యాప్తికి తమ జీవితాన్ని అర్పణ చేశారు. ఇటువంటి శ్రీ విద్యా విజ్ఞాన సర్వస్వమే అనేక మంది జిజ్ఞాసులకు ఇహపరములను సమకూర్చి ఉద్ధరించినది. సామాన్యంగా ఒక మనిషి యొక్క సహజమైన స్థితియే బ్రహ్మానందం. అది ఆత్మ యొక్క సహజ స్వభావం. ప్రతి జీవుడు ప్రకృతి ఆకర్షణలో పడి తన సహజ స్వభావ ఆనంద స్థితిని మరుపు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే తన స్వరూపాన్ని గుర్తిస్తాడో అప్పుడు తన సహజ స్వభావ ఆనంద స్థితిని అనుభవానికి తెచ్చుకుంటాడు. ప్రతి జీవి తన పూర్వజన్మ ప్రారబ్ధానుసారము తను సముపార్జించుకున్న సుఖదుఖాలను అనుభవిస్తాడు. ఈ సుఖదుఖాలన్నీ అశాశ్వతమైనవని సాధనతో పరిపక్వత చెందిన సాధకుడు తెలుసుకుంటాడు. నిత్యమైన శాశ్వతమైన సహజ స్థితినే బ్రహ్మానందం, మోక్షం అని ఋషులు వర్ణించారు. సాధారణంగా మోక్షాన్నే విముక్తిగా కొందరు అనువదించారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. జీవుల యొక్క దేహాలు దేవాలయాలను పోలి ఉన్నాయి. దేహాన్ని మనం దేవాలయంగా పరిగణిస్తే ఆ దేవాలయాలను ఎట్లా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తామో అలాగే దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అశుద్ధ పదార్థ సేవనం వలన దేహంలో ఉన్న మంత్రశక్తి చెడిపోతుంది. అలాగే శుద్ధి విషయంలో దేవాలయాలకు ఉన్న కఠోర నియమాలు ఇళ్లకు లేవు. వీటిలో కొంతమంది జీవుల దేహాలు దేవాలయాలను పోలి ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బ్రాహ్మణుని దేహాన్ని వేదమంత్రాల చైతన్య శక్తిని రక్షించవలసిన విధి ఉన్నది బ్రాహ్మణుని దేహానికి. అందుకే బ్రాహ్మణుని దేహానికి పరిశుద్ధం చేసుకోవడానికి ప్రాముఖ్యత ఉన్నది. అశుద్ధ పదార్థాలు తినకుండా దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని మంత్రశక్తిని రక్షించుకుంటూ తన్మూలంగా ఈ ప్రపంచం కోసం పాటుపడవలసిన విధి బ్రాహ్మణునిగా అతని కర్తవ్యం. దేహం దేవాలయం వలె ఉన్నదా అని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆచరణయుక్తమైన జీవనం గడుపుతూ అందరి సౌఖ్యం కోసం పాటుపడడం బ్రాహ్మణుని విధి. మంత్రశక్తి అనే అగ్నిని మనం రక్షిస్తూ ఉంటే అది మనలను రక్షిస్తూ ఉంటుంది. ప్రజలందరికీ క్షేమకారకమవుతుంది. ఎవరైనా కష్టకాలంలో వచ్చి ప్రార్థిస్తే వాళ్ళ కష్టాన్ని నివారించగలిగే శక్తి కూడా నీకు ఉండాలి కదా. నీవెంతో నేను అంతే నీ బదులు చెప్పావంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు ప్రతివారిలో మంత్రశక్తి అనే అగ్ని ఆరిపోయి ఉంది. నివురుగప్పిన నిప్పు వలె ఏదో ఒక మూల మిగిలి ఉన్నా దానిని మనం వృద్ధి చేసుకోవాలి. ఆ అగ్నిశిఖయే కదా శ్రీమాత స్వరూపం. లౌకిక కార్యాలను తగ్గించుకొని దేహాన్ని పరిశుద్ధం చేసుకొని శ్రీమాత మంత్రశక్తిని మనం వృద్ధి చేసుకోవాలి. భగవంతుడిని మనం మాతృరూపంగా ఉపాసించాలి. భగవంతుడు భక్తులను వివిధ రూపాలలో వచ్చి అనుగ్రహిస్తున్న అందరికంటే ప్రేమ అధికంగా చూపించే గుణం ఒక తల్లికే ఉంటుంది. తల్లి వద్ద బిడ్డలను ఏ విధంగా
తల్లి వద్ద బిడ్డలకు ఏ విధమైన భయం కానీ భీతి కానీ ఉండదు. కాబట్టి భగవంతుడిని మాతృరూపంగా భావిస్తే ఆమె విశేష రూపంగా ఆమె అనుగ్రహం లభిస్తుంది. ఎన్నో విధాలైన మంత్రాలు మనకు వాడుకలో ఉన్నాయి. వాటిని జపిస్తే ఫలానా ఫలితం వస్తుందని జపిస్తావు. ఆ ఫలితం కోసం ఆ మంత్రాన్ని జపిస్తావు. ప్రతి మంత్రానికి ఎన్నెన్నో ఫలితాలు వచ్చినా మంత్రమననం వలన చిత్తశుద్ధి ఏర్పడి ఏకాగ్రత లభిస్తుంది. ఎవరైనా శారీరక మానసిక బాధలలో ఉన్నవారు ఔషధాన్ని పుచ్చుకోవాలి. అంతేకాకుండా మంత్రానుష్ఠానము అభిషేకము చేసిన వారి దగ్గరికి వెళ్ళి మంత్రతీర్థం తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ఈ నియమాలన్నీ పాటిస్తూ మంత్రదీక్ష తీసుకొని శుద్ధిగా ఉంటేనే గాని మంత్రం సిద్ధించదు. మంత్రసిద్ధి జరిగితే మనకే కాదు ప్రపంచానికి క్షేమకరంగా ఉంటుంది. కాబట్టి మంత్రశక్తి చక్కగా వృద్ధి కావాలని భగవంతుడి కృప కోసం మనమంతా ప్రార్థించాలి. ఈ మంత్రశక్తిని మాతృభావనతో అనుష్ఠిస్తే అది పరాకాష్టమైన భక్తి. అందుచేత ఆదిశంకరాచార్యుల వారు జగదంబను కుపుత్రోజాయే తత్ క్వచితపి కుమాతాన్న భవతి, చెడ్డ బిడ్డలు ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు కదా అని చెప్పారు. తల్లి తన సంతానాన్ని అవ్యాజమైన ప్రేమతో ఎట్లా ప్రేమిస్తుందో అలాగే శ్రీమాత భక్తులు ఈ విశ్వాన్నంతా తమ ప్రేమతో ముంచివేస్తూ ఇతరుల కష్టాలలో తమకు భాగస్వామ్యం ఉన్నదని భావిస్తూ పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా లోక కళ్యాణార్థం తమ జీవితాలను నిస్వార్థ సేవతో త్యాగమయం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో అనంతమైన ప్రేమ ఒకటి ఉన్నది. అదే భగవంతుని యందు పరమ ప్రేమను కలిగి ఉండడం. అదే పరమ భక్తి. అది భక్తికి పరాకాష్ట. సమస్త వస్తుజాలము చరాచర జగత్తు ఈ విశ్వమంతా భగవంతుడిలో నుండి పుట్టి ఆయనలోనే లయిస్తుంది. పరమాత్మను మించిన అన్యమైనటువంటి వస్తువు ఈ ప్రపంచంలో ఏమీ లేదని దానిని గుర్తుంచుకొని సర్వం ఈశ్వరమయంగా భావించాలి. ఈ జగత్తును భగవన్మయంగా చూడగలిగిన వాడు ఈ వస్తువు పోయిందే అనే బాధగాని ఒక జీవి చనిపోయాడనే దుఃఖంగాని ఉండకుండా ఇటువంటి దుఃఖం తీరవలనంటే భగవత్ ప్రేమ వృద్ధి కావాలి. త్రిగుణాలకు ద్వంద్వాలకు అతీతమైన ప్రేమయే భగవత్ ప్రేమ. శ్రీ విద్యోపాసనలో ఉండే రహస్యాలు మా పరమేష్ఠి గురువు గారు చాలా విపులంగా వివరించారు. సర్వవేదార్థ సిద్ధాంత సార సర్వస్వ మాతృకాం సర్వైర్వర్ణాశ్రమైర్దివ్యైర్వంద్యాం విద్యాం శివాం భజే. శ్రీ రాజరాజేశ్వరి శ్రీ మహాత్రిపుర సుందరి శ్రీ విద్యా అధిష్టాత్రి అయిన శ్రీ లలితాపరా పట్టారిక శ్రీ లలితాపరా దేవతను ఉపాసించుటకు కామో యోని హిరణ్యవర్ణాం మొదలగు సూక్తములే చతుర్వేదములందు నిగూఢముగా ఉండుటచే వాటిని ఉద్ధరింపబడుటకు సకల తంత్ర ఆగమ పూజాదులందు చెప్పబడినవి. ఈ విద్యలన్నింటిలో చాలా గొప్పగా చెప్పబడినది శ్రీ షోడశి, మహాషోడశి మొదలగు విశేష విశిష్టమైన కామకళా సార్థక రూపముగా ఉపాసించు శ్రీ విద్యయగు శ్రీమత్ పంచదశాక్షరిని గురించి కొన్ని విషయాలు చర్చిస్తున్నారు. కాయే ఈలహరీం, ఇది వాగ్భవకూటం విద్యాప్రదం. హసకహలహరీం, కామరాజకూటం భోగప్రదం. సకలహరీం, శక్తికూటం మోక్షప్రదం. మంత్రార్థ జ్ఞానము లేని శబ్దమంత్రోచ్చారణచే పూర్ణ ఫలానుభవము అసంభవమనుచు అట్టి అర్థజ్ఞానహీనుడిని శ్రీ విద్యారణ్యుల వారు స్థాణువు అని, స్థాణువు అంటే భిన్నశాఖమై ఎండిపోయిన చెట్టు, ఇది ఇంధనముగా వాడుకోవడం కోసమే గాని పుష్పఫలమునకు పనికిరాదు. గంధపు కట్టె మోయు గాడిద అని శ్రీ భాసురానందుల వారు అనువదించారు. అగ్ని లేని చోట వేయబడిన ఎండుకట్టెలు ఎట్లా మండవో అట్లాగే గురువు వలన తెలుసుకొనబడిన వాక్యము అర్థజ్ఞానము లేకుండా పలుసార్లు ఉచ్చరింపబడినా కూడా ప్రకాశించదు, అనగా ఫలప్రదము కాదని అర్థము. అర్ధజ్ఞానము వలననే మంత్రసిద్ధి ప్రాప్తించును. ప్రత్యక్ష అనుమాన ప్రమాణములచే తెలియబడిన లౌకిక పురుషార్థ ఉపాయము మోక్షోపాయము దేని వలన తెలియబడును? కావుననే వేదమునకు వేదత్వము సిద్ధించును. కావుననే భరద్వాజ మహర్షి జపస్యాభ్యంతరే వ్యాఖ్యా స్మర్తవ్యా మనసా ద్విజయీ స్మరణాత్ సర్వపాపాని ప్రణశ్యంతి న సంశయ అనెను. అటువంటి మాటలచే కోరికలచే ఇష్టఫలము అనుభవించి నిష్కామకర్మచే శుద్ధ హృదయుడై వాని యొక్క ఆత్మవిచారణచే పరమ పురుషార్థ సిద్ధి ప్రాప్తించగా ఉపాసనయే నేను అనుకుందునేవేమో కాదు.
ఉపాసనయే నేను అనుకుందువేమో. కాదు. తన యొక్క వర్ణాశ్రమ ధర్మాలను సామాన్యమైన కర్మలచే పాపక్షయమైనను చిత్తైకాగ్రత లభించినప్పుడు సాధనా చతుష్టయముచే అనుభవం పొందవలయును. చిత్తైకాగ్రత ఏదో ఒక వస్తువునందు మనస్సును నిలుపుకోవడం కోసం చేసే అభ్యాసమే సాధ్యపడుతుందా అనరాదు. ఉపాసనారూప భక్తి లేక సర్వశరణాగతి ప్రణిధానం అతి కష్టము. ఉపాసనారూప భక్తి నిర్గుణ పరబ్రహ్మమందు మనస్సు నిలుపుట అసాధ్యము. కనుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మొదట ఆత్మజ్ఞాన కర్మజ్ఞానములను తెలిపిన తరువాత అర్జునునకు ధ్యానయోగం తెలిపి అతన్ని శాసించెను. మొదట ఆ సాధకునకు భక్తి లేనిచో వాడు ఈశ్వరుడా, జీవుడా, అన్యమైనవాడా అనే ప్రశ్న వస్తుంది. యోన్యాం దేవతాముపాస్త్యంతో సావన్యో హమస్మీతి స దేవానం యదాహ పశు అని బృహదారణ్య శృతి ప్రకారం అన్య దేవతలను ఉపాసించువాడు నేను వేరు, దేవత వేరు అని తలంపు గల మనిషి పశువుతో సమానం, వేరొకడు కాడు. జీవుని ఉపాసనచే అలౌకిక పురుషార్థము అసంభవము. వాడు తుదివాడును కాదు. జీవుని ఉపాసనచే అలౌకిక పురుషార్థము అసంభవము. వాడు తుదివాడును కాడు. దానికి ఇతరమైన అచేతనుడే అనవలసిన అవశ్యము ఉంటుంది, ఇతరము కాదు. జీవాత్మ రూపమున ఈశ్వరుడే ఉండుట చేత అతనినే ఉపాసించకోరువారు జీవేశ్వరులకు భేదము ఉండదా? జీవాత్మ రూపమున ఈశ్వరుడే ఉండుట చేత అతనినే ఉపాసించుకోరువారు జీవేశ్వరులకు భేదము ఉండదా? తాను ఉపాసనచే స్వయముగా ఫల విశేషము కలిగి ఉన్నాడు. జీవేశ్వరులకు అభేదమైనను, జీవుడికి ఈశ్వరుడికి అభేదమైనను శుద్ధ సత్వ ఉపాధి ఈశ్వరునిది, అవిద్యోపాధి జీవునిది. రాజు దుర్బలురైన జనులను తనకు వ్యతిరేకముగా ప్రవర్తించిన ఎడల శిక్షించును. అలాగే తండ్రి కొడుకు యొక్క రక్షకుని వలె ప్రవర్తించును. అందుకని ఈశ్వరునికి జీవుల యొక్క కర్మానుకూలముగా శిక్షించుట, రక్షించుట ఉండుటచే జీవునికి ఈశ్వరోపాసన లేక సంసార నివృత్తి కాదు. నిత్యముక్త స్వభావము కలిగిన వాడు పరమేశ్వరుడు. జీవుడి అనాది అయిన వాడైనా అవిద్యచే అపరిమిత దుఃఖ సంసార బంధనములో మునిగి ఉన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అనే శ్లోకార్థభావముచే ఇష్ట సాధన ప్రాప్తియగును. శ్రవణాదులచే క్రమముగా సాధనలో అచిరకాలంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆవు పాలలో నెయ్యి ఉన్ననో దానిని మనం పొందుటకు పాలు కాచి పెరుగుగా అయిన తరువాత చిలికి వెన్న తీసి నెయ్యిగా చేసిన గాని అది మనకు పోషణకు ఉపయోగపడదు. ఉపాసనా ప్రయత్నము చేతనే ఈశ్వరానుగ్రహము అనే పరమార్థ జ్ఞానము కలిగి బ్రహ్మభావము సుసంపన్నమగును. భరద్వాజ ఋషి యొక్క స్మృతిలో శక్తిపాద దీక్ష పురస్వరముగా తురీయ పాదము గురువు వలన గ్రహించినచో అథర్వవేద పాఠముచే సంస్కారము పెరుగును. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం వజీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ అని గీతాచార్యుని శృతి స్మృతుల వలన భగవంతుడికి సముడు గాని అధికుడు గాని లేడు. అతని పరాశక్తియే ఇచ్ఛా జ్ఞాన క్రియారూపముగా నేను నీవును అనుభావమును వీడి ఉండనిదై సహజమైన ఆమెయే వివిధ రూపాలుగా ధరించినదని శృతులు చెప్పుచున్నవి. జీవుల యొక్క గుణత్రయముచే నిగూఢమైన ఆ స్వయం ప్రకాశిని ఆత్మశక్తి చేత ధ్యానయోగులగు మహాత్ములచే చూడబడుచున్నది. భగవద్గీతలోని ఇట్టి శృతి స్మృతులచే బ్రహ్మభిన్న తత్పరాశక్తియే ధ్యానయోగోపాస్య అని తేలుచున్నది. సహ మీరును మేమును అను ఏకశేష సమాసముచే అందరి యొక్క అహం అను అర్థమగుచున్నది.
శక్తి అభిన్నుడైన పరమాత్మయే జీవాత్మగా నామరూప ఆకృతి గల ఉపాధులయందు ప్రవేశించి ఒక్కడిగా ఉండి జలచంద్రుని వలె బహురూపములుగా కనపడుచున్నాడు. పూర్వకర్మ వాసనానురూపముగా బుద్ధి వృత్తుల కార్యములందు ప్రేరణ చేయుచు అంతఃప్రవిష్టుడై జీవులను శాసించుచున్నను అసంగుడై ఉన్నవాడే కామేశ్వరుడు. సాక్షిమాత్రుడై సర్వప్రేరకుడై సర్వప్రాణి ప్రసవకారుడైన వాడే పరమాత్మ. యతోవా హిమాని భూతాని జాయంతే అను శృతుల ప్రమాణముచే సకల జగత్తుకు ఉపాదాన కారణభూతుడైన వాడే కామేశ్వరుడు. నిరుపాధి సంవిదేవ కామేశ్వర సదానందపూర్ణ స్వాత్మైవ పరదేవతా లలిత భగః శక్తి భగవాన్ కామ ఈశః న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాతా సర్వమిదం విభాతి. ఇట్టి శృతుల వలనను సచ్చిన్మయుడు శివుడును తదానందమైన శివయును అట్లు తేలుచున్నది. సామాన్యార్థము ఏమనగా, ఏ కామేశ్వరుడు పరాశక్తి స్వరూపమైన తన యొక్క కాంతితో మా బుద్ధివృత్తులను శుభకార్యములందు ప్రేరణ చేయునో అట్టి పూర్వోక్త సూర్యమండల మధ్యగతుడైన స్వయం ప్రకాశకుడైన శ్రీ కామేశ్వరుని యొక్క శ్రేష్టమైన పత్నీత్వముచే కాంక్షణీయమైన శివకామేశ్వరి నామకమైన తేజస్సును ధ్యానించుచున్నాము. శ్రీవిద్య అనేది శ్రీవిద్యా గురుపరంపర ఎలా ప్రారంభమైనది? అందులో మొట్టమొదటి గురు శిష్యులు ఎవరు? దీనికి పెద్దల వివరణ ఇలా ఉంది. పరమాత్మ ఈ సృష్టికి ఇంకా ముందుగా ఉన్న మొట్టమొదటి దైవము పూర్ణ బిందు స్వరూపుడు. ఆయనకి సృష్టి చేయవలనని కోరిక తనను తాను ప్రకాశ విమర్శ అనే 2 అంశాలుగా చేసుకున్నాడు. వాటినే శివశక్తులు, కామేశ్వరుడు, కామేశ్వరి. సృష్టి ప్రారంభమైన కాలమున కృతయుగ ప్రారంభమున సర్వానందమయమైన ఓఢ్యాణపీఠమైన బిందుపీఠమున పరమాత్మ అయిన పూర్ణకామేశ్వరుడు సర్వోన్నతమైన తన ఆనందము కొరకు లోకోపకారమునకు మాయాస్వరూపిణి తన మరియొక రూపము అయిన కామేశ్వరీదేవి అడుగగా ఆమెకు ఈ విద్యను ఉపదేశించినాడు. వాస్తవానికి కామేశ్వరుడు, కామేశ్వరి వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. కానీ లోకమునకు జ్ఞానము కలగవలెనని పరమాత్మయే గురు శిష్యులుగా మారుట జరిగినది. పరమాత్మ ఉపదేశించిన శ్రీవిద్య సర్వోపనిషత్తులకు కారణమైనది. ఇలా ఉపదేశం చేసిన పరమాత్మ ఊర్ధ్వానందనాథుడనే గురువుగా మారి శ్రీవిద్యను ఉపదేశమును పొందిన కామేశ్వరి మిత్రేశ దేవనాథమై అయినది. శ్రీవిద్యకు మొట్టమొదటి గురు శిష్యులు ఊర్ధ్వానందనాథ, మిత్రేశ దేవనాథులు. వీరు ఉన్న చోటు సర్వానందమయమైన ఓఢ్యాణపీఠము. తర్వాత పరమాత్మ సూచనను అనుసరించి పరాభట్టారిక అయిన కామేశ్వరి తన అంశలు అయిన త్రిమూర్తుల జంటలకు ఈ శ్రీవిద్యను ఉపదేశించినది. ఈ జంటలు దేవిలోని అవ్యక్త మహత్తత్వ అహంకారముల స్వరూపము. సత్వరజస్తమో గుణ ప్రధానములు, సృష్టి స్థితి లయకారకులు త్రిమూర్తులు. వాగ్భవ కామరాజ శక్తి బీజములకు అధిపతులు. త్రికోణమున ఉత్తర కోణము జాలంధర పీఠములో ఉన్న శక్తి బీజమునకు అధిపతులైన ఉమామేశ్వరులకు ఈ విద్యను ఉపదేశించి వారికి ఊర్ధ్వదేవనాథ కామేశ్వర్యంబానామధేయములనిచ్చినది.
త్రికోణమున దక్షిణ కోణమున పూర్ణగిరి పీఠమున ఉన్న కామరాజ బీజాధిపతులైన లక్ష్మీనారాయణులకు ఈ విద్యను ఉపదేశించి షష్ఠీశ దేవనాథ వజ్రేశ్వర్యంబాన దేవులని పేరు పెట్టినది. త్రికోణ రూపమునకు అగ్రకోణమున ఉన్న కామగిరి పీఠములో ఉన్న వాగ్భవ బీజాధిపతులైన సరస్వతి బ్రహ్మలకు ఈ శ్రీ విద్యను ఉపదేశించి వారికి మిత్రేశ దేవనాథ భగమాలిన్యంబా దేవులని పేరు పెట్టినది. శ్రీచక్రంలోని త్రికోణములో ఉన్న దేవతలు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే దేవతలు. వారే ఉమాలక్ష్మి సరస్వతులే. మొదటి గురువైన ప్రకాశ విమర్శ రూపమై పరమాత్మ ద్వారా ఈ గురువులందరికీ శ్రీ విద్య ఉపదేశించబడింది. వీరు ఇంద్రాది దేవతలకు శ్రీ విద్యను ఉపదేశించిరి. వీరిని దివ్యౌఘ గురువులు అంటారు. ఈ ఇంద్రాది దేవతలే సనక సనందనాది సిద్ధులకు ఉపదేశించిరి. వీరిని సిద్ధౌఘ గురువులు అంటారు. ఈ సిద్ధౌఘ గురువులు ఆదిశంకరాచార్యులు, విద్యారణ్యులు మొదలైన మానవ గురువులకు ఉపదేశం చేశారు. వీరిని మానవౌఘ గురువులు అంటారు. ఈ గురువులను గురుమండలమని అంటారు. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా గురు పరంపరగా ఈ శ్రీ విద్య ఉపదేశింపబడుతూ మానవౌఘ గురువుల నుండి మన పూర్వులకు మనకు ఈ శ్రీ విద్య లభించినది. ఏ విద్య అయినను గురు కృపచేతనే ఫలించును. మంత్రము కూడా గురువు అనుగ్రహము చేతనే ఫలించును. ఈ సంప్రదాయము శ్రీ విద్యలోనే ప్రారంభమైనదని చెప్పవచ్చును. ఇతర మంత్ర విద్యలకు గురువే ప్రధానము, కానీ శ్రీ విద్యలో గురువు మరింత ప్రధానము. స్త్రీ రూపాం చింతయేద్దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అను జ్ఞానార్ణవ వాక్య స్మరణముచే దేవికి పురుష రూపత్వము, బ్రహ్మరూపత్వము అని ప్రతిపాదింపబడినది. అయినను సకలము జగన్మాత యొక్క క్షిప్ర ప్రసాదముచే స్త్రీ రూపమునకే ప్రాముఖ్యముగా ఉన్న సంధ్యాదేవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి అని శృతి స్మృతి పురాణాదుల యందు బహుశః వ్యవహరించబడుచున్నది. గాయత్రి మంత్రమునకు ఆ చిచ్చక్తియే దేవత, సూర్యుడు అధిదేవత. గాయత్రి, సావిత్రి, సరస్వతులు ప్రత్యధిదేవతలు. సూర్యునికి అధిదేవతా తత్వము చూపుటచే శృతి యందు చెప్పబడినది. అందుకని స్త్రీ రూపత్వముగా అక్కడ ధ్యానింతురు. ఆ మహాత్రిపుర సుందరియే గాయత్రీ దేవత అని ఎలా చెప్పబడుతుంది అని అందురేమో. యత ఆవాహయద్దేవీం తత్రైవోత్సర్జయేత్ క్రమాత్ అను వచనము వల్లను, గాయత్రి ఆవాహన మంత్రము వల్లను, ఉపస్థాన మంత్రము వల్లను త్రిపురవాసిని శ్రీ రాజరాజేశ్వరియే గాయత్రీ దేవతగా చెప్పబడుచున్నది. ఆవాహన మంత్రము యొక్క అర్థమును స్వయం ప్రకాశకుడగు పరమశివుని యొక్క శక్తి శ్రీదేవి. ఆమె సర్వార్థధాత్రి, పరమశివమైన శ్రేష్టమైన తురీయ పరమ పురుషార్థమును ఇచ్చునది, మోక్షప్రదమైనది మరియు నాశరహితమైన అక్షరము యొక్క ప్రణవము మరియు మాయాబీజాక్షరమైన హృల్లేఖ హరీం బీజాక్షర స్వరూపమైనది. పరశివ బ్రహ్మముతో సమ్మిళితమై సమానభూతమైనది. ఇది శృతిచేత శివకామేశ్వరులకు సామ్య పంచకత్వము అనగా అధిష్టాన, అనుష్ఠాన, అవస్థాన నామరూపముల యందు సామ్యంగా స్మరింపబడుచున్నది. ఈమె శివారాధ్య అనగా మహాపతివ్రత అని అర్థము. ఈమె రాక ఎందులకు అందువా అనగా ఇట్టి స్వయం ప్రకాశ మహాత్రిపుర సుందరీదేవి మా యొక్క ధ్యాన పూజా జపాత్మకమైన తపస్సును స్వీకరింపుము అని అర్థము. పర్వత శ్రేష్టమైన మహామేరునందు సహస్ర శృంగములచే ఉత్కృష్టమైన శిఖరమునందు పై అంతస్తునందు చింతామణి గృహప్రసాద సౌధభూమికయందు పరమశివుని రాణియై శ్రీ రాజరాజేశ్వరివి నీవు. బ్రహ్మస్వరూపిణియై జ్ఞానము గల విప్రుల చేత స్తోత్రము చేయబడిన దానివై
శ్రీపురమును గూర్చి సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని స్తోత్రములచే కొనయాడబడిన స్వరూపముగా వర్ధిల్లుచున్నావు. సంధ్యాస్వరూప ధ్యాన వందనాది విధానము వలన సంధ్యాస్వరూప ధ్యాన వందనాది విధానము వలన శ్రీ మహాత్రిపుర సుందరియే త్రిపదా గాయత్రి యొక్క సూక్ష్మార్థతత్వమని తెలుసుకొనబడినది. యతో వాచా నివర్తంతే అప్రాచ్య మనసా సహా వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అను భగవద్గీత వాక్యముల వలన తేలిన విషయం ఇదియే. సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడును నేనే. నా నుండియే స్మృతి జ్ఞానము అపోహనము కలుగుచున్నది. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను వేదజ్ఞుడను కూడా నేనే అనుటచే బ్రహ్మ పదార్థ జ్ఞానము శబ్దశక్తి మాత్రమున కలుగదనియు లక్ష్యార్థ లక్షణాగమ్య అని త్రిశతి స్తోత్రములో చెప్పినట్లుగా ఒక విషయాన్ని గురించి నిర్దిష్టంగా తెలుసుకొని ఆచరించాలనుకోవడం లక్ష్యార్థం అనబడుతుంది. తత్వం పదాల అర్థాల యొక్క స్వరూపం. జీవులకు ఉన్న స్వరూప స్వభావాలు లక్షణాలు తెలుసుకోవడానికి ఆ పరమేశ్వరిగా మారడమే అని భావన. ప్రతి జీవిలో ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపాన్ని సాధన చేత ఆ పరంజ్యోతి స్వరూపమైన పరమేశ్వరుని చేరడమే లక్ష్యార్థంగా కలిగి ఉండాలి. జన్మరాహిత్యాన్ని కలిగించే ఆ పరంజ్యోతి అతి సూక్ష్మంగా ఉంటుంది. ఒక్కసారి వాక్యార్థం చెప్పడానికి వీలు కాదు. లక్ష్యం ద్వారా చేరవలసిన గమ్యాన్ని గురించి చెప్పవచ్చు. నది దగ్గర ఇల్లు, నది అవతల ఇల్లు అంటే నదిని గుర్తుగా చెప్పి ఇల్లును చేరే విషయం చెప్తాము. ఈ లక్షణము గుర్తుగా చెబుతాము. లక్షణాన్ని బట్టి లక్ష్యార్థాన్ని చేరుకోగలము. సాధన చేస్తూ ఉంటే అనుభవం ద్వారా అనుభూతితో కూడిన ఆనందం పొందగలరు. ఇదియే స్పష్టమని చెప్పబడుచున్నది. సూక్ష్మతరమైనదే శ్రీమత్ పంచదశాక్షరి విద్య. శ్రీమత్ పంచదశాక్షరి విద్య చాలా సూక్ష్మతరమైనది. కామో యోనిహి, ఏ కమలా, ఈ వజ్రపాణి, ల గుహా హ్రీం, హస హస మాతర్విశ్వా, వాయు క అబ్ర, ఆకాశ ఇంద్ర, ల పునర్గుహా హ్రీం, సకల సకల మాయయాచ హ్రీం అను సంగములతో పురూచి, పురాతని, విశ్వమాత, సకల జగజ్జనని, ఆది విద్య. ఈ విద్యా సర్వకారణభూత శక్తి విద్యారూపమగుట వలన ఉత్తమ భక్తి కలిగిన వారెల్లరకు ఉపాసనా మార్గము శ్రీమత్ పంచదశాక్షరియే సూక్ష్మతర గాయత్రిగా శ్రీ విద్యలో చెప్పబడినది. ఈ శ్రీ విద్యకు కర, ఉపాసన, జ్ఞానకాండముల అర్థముగా చెప్పదగినది అయినది. జ్ఞానకాండముతో పాటు తప్పక ఉపాసనా కాండముతో కూడి అవినాభావ సంబంధము కలిగి ఉండును. శ్రీ త్రిపురతాపని, నృసింహతాపని, రామతాపని ఇత్యాది ఉపనిషత్తులయందు శివశక్త్యైక్య స్వరూపం ఈ విధంగా చెప్పబడినది. శ్రీబిందు మధ్యస్థ శివవామాంకవాసినీం చిదానందమయీం దేవీం నౌమి శ్రీలలితాంబికాం. 4 వేదములయందు చెప్పబడిన అనేక సూక్తులు, ఉపనిషత్తులయందు ప్రతిపాదింపబడిన సర్వదేవతల ఉపాసనా విధి అనుష్ఠించుట ఆవశ్యకముగా ఉన్న ప్రథమ ఉపాసనా దేవత ఏది అనునచో ఈ జన్మమందు జన్మాంతరీయ వాసనా విశేషమొచ్చే, శ్రద్ధాధిక్యమొచ్చే ఏది అధికృతమో అదే ఉపాసింపదగును.
కానీ ఒక్కొక్క జన్మమునందు ఒక్కొక్క దేవతయే ఉపాస్య దేవత అనరాదు. శ్రద్ధా విశేషము వలన దేవత యొక్క అంతరములను ఉపాస్యములే. భక్తి విశేషముచే ఏకోపాసనయే సర్వార్థ సిద్ధి యగుచుండగా అనేకోపాసనా విధి వ్యర్థమనరాదు. బహువిధ వాసనా భేదము వలన జీవులకు బహువిధ ఉపాసన చెప్పబడినది. కావున అభిష్ట దేవత యొక్క ఉపాసన సాధకుడికి సిద్ధమగుచున్నది. ఇట్లు చెప్పుట వలన సర్వాభీష్టములను ఇచ్చునట్టిదియు సర్వోత్కృష్టమగు దేవత ఏది అందుమేమి. ఏది అనుటను నిష్పక్షపాతముగా విచారించుము. అందువలన సర్వవేద మంత్రముల యందును ప్రసిద్ధమైనది ఓంకారము. బిందురూప సదాశివ ప్రపంచోపశమనం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే. పరమసాత్వికమైన శివస్వరూపం బిందునాదే విలీయతే అనుటచే బిందువు నందు నాదము లయము కావచ్చును. దీనికి ఉదాహరణ పరాశక్తి. మూల ప్రకృతి కంటే అతీతముగా ఉండువాడును, అద్వైత రూపము కలిగినవాడును, పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్త స్థావర జంగమముల యందు అంతర్యామియై సూక్ష్మరూపముతో స్వయం ప్రకాశమై నిత్యమై శాంతమై బిందు నాద బిందు కళాతీతమై ఉన్న ఆ పరబ్రహ్మస్వరూపమును ఏ విజ్ఞానముచే తెలుసుకుని ముక్తిని పొందవచ్చునో ఆ పరాజ్ఞానమే ఆదిశక్తి. ఆ పరాశక్తి విద్యయే శ్రీ విద్య. శ్రీ విద్యలో పరిపూర్ణత్వం చెందిన యోగులు, జ్ఞానులు కర్పూరము వెలిగించినప్పుడు జ్యోతిగా వెలుగుతూ కొంచెమైనను శేషించకయుండునో అలాగుననే అహంకారాది గుణములు సంపూర్ణముగా నశించిన యోగికి దేహము మాత్రమే నిలిచియుండును. అనగా కేవలం పరంజ్యోతి శివమయమై ఉండునని భావము. సర్వోత్తమమైన ఓం అను అక్షరమే పరబ్రహ్మము అనగా ఓంకార స్వరూపుడని అర్థము. ఓంకారమునందే జగదుత్పత్తి జగత్తు ప్రళయం జరుగుచున్నది. సర్వత్రా వ్యాపించి ఉన్న అట్టి బ్రహ్మమును ఏకీభవించి ధ్యానించవలెను. దీనికి ఉదాహరణ పరాశక్తి. నారాయణీ నాదరూప నామరూప వివర్జిత ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి రూపమై యోగులచే ధ్యానానుసంధానమునందు చూడబడునది యూయైన ఆ పరాశక్తియే, ఆ శాంభవియే శ్రీ విద్యా స్వరూపము. అందువలన శ్రీ విద్యా పరాదేవతయే ఉత్తమోత్తమమని తెలియచున్నది. సర్వదేవతలు ఈమెను ఉపాసించుటచే ఉపాసన సిద్ధించుచున్నది. కావున శ్రీ విద్య త్రిపుర సుందరి ఉపాసనమే ఇచ్చట ఉపదేశింపబడుచున్నది. భౌతిక సుఖము ఉన్న చోట ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. కానీ త్రిపుర సుందరీ దేవిని అనగా శ్రీ విద్యను ఉపాసించు వారికి ప్రాపంచిక సుఖము మోక్ష సుఖము ప్రాప్తించును. శ్రీ విద్యా మంత్రమును సరియైన గురువు ఉపదేశించవలయును. ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లు ఈ మంత్రము పఠించుట గాని ఉచ్చరించుట కానీ చేయరాదు. సాధకుడు అర్హత పొందిన గురువు నుండి ఉపదేశము పొందవలెను. దీనిలో కొన్ని ప్రాథమిక స్తోత్రములు త్రక్షరీ జపము చేయవలెను. మొదట సాధకుడు బాలా త్రిపుర సుందరి మహామంత్రోపదేశము పొందవలెను. ఈ మంత్రములో మరలా 3 మంత్రములు ఉండుట చేత త్రక్షరి అని దీనిని పిలువబడుచున్నది. సాధకుడు ఈ మంత్రమును 6 లక్షల జపము పూర్తి చేయవలెను. అటు తరువాత సాధకుడు గణపతి మంత్రం, పంచాక్షరి, నవాక్షరి, పంచదశాక్షరి మంత్రమును చేయుటకు అర్హత వచ్చును. సాధకుడు సూటిగా
పంచదశి మంత్రోపదేశము పొందుటకు వీలు కాదు. సాధకుడు కొన్ని సంవత్సరములు పంచదశి మంత్రజపము కొనసాగించి 15 లక్షలకు పైగా మంత్రజపం పూర్తి చేసిన తర్వాత 16 అక్షరములు గల షోడశి మంత్రోపదేశమునకు అర్హత పొందును. అటువంటి శ్రీ విద్యా మంత్రమును షోడశి మంత్రము అని అందురు. దీనికి 2 కారణములు కలవు. ఒకటి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దివ్యమైన రూప వయస్సు 16 సంవత్సరములు. 2, ఈ మంత్రమునందు 16 అక్షరములు ఉండుట. శ్రీ విద్యా మంత్రము రహస్యముగా అక్షరములను ఉచ్చరించుట జ్ఞాపకము ఉంచుకొనవలసిన ఆవశ్యకముగా ఇక్కడ చెప్పుచున్నారు. ఈ పంచదశి మహామంత్రమును 3 కూటములుగా చెప్పబడినది. శ్లోక పద విచ్ఛేదనము చేసిన తర్వాత పంచదశి పూర్తి మంత్రం మనకు తెలియబడుతుంది. మంత్రం క ఏ ఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. అందువలన త్రిపుర సుందరి 3 బీజాక్షర కూటములుగా గల శరీరముగా వర్ణింపబడుచున్నది. కూటత్రయ కళేబర క అక్షరముతో ప్రారంభమయ్యే మంత్రమును అభ్యసించువారు కాది విభాగమునకు చెందినవారు. శివుడు, దుర్వాసుడు, హయగ్రీవుడు మున్నగువారు ఈ విద్యకు చెందినవారు. హ అక్షరముతో ప్రారంభమయ్యే మంత్రమును అభ్యసించువారు హాది విభాగమునకు చెందినవారు. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ఈ విద్యకు నాయకత్వం వహించుచున్నది. కయేఈల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం కాది విద్యను అనుసరించు మంత్రము. హసకహల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం ఇది హాది విద్యను అనుసరించు మంత్రము. ఈ కాది విద్య దక్షిణాచారము లేక సమయాచారముగా చెప్పబడుచున్నది. ఈ విద్యలో 3 ఖండములున్నవి. దీనిని 15 అక్షరములుగా చెప్పుచున్నారు. జ్ఞానార్ణ తంత్రములో ఈ శ్రీ విద్యను మొదటిగా ఉపాసించిన వారు 12 మంది. మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్త్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దుర్వాసుడు. ఈ కాది విద్యలలో కాది విద్య సులభమైనది, మార్పులు చేర్పులకు అనుకూలమైనది. దీనిని చాలామంది అనుసరించారు. ఈ కాది విద్య అథర్వ వేదము నుండి తెలుసుకొనబడినది. దీనికి ప్రధాన గ్రంథము లలితా త్రిశతి నామములు. ఇందులో శ్రీదేవి 300 నామములు 15 మంత్రాక్షరములతో రూపొందించబడినది. లలితా సహస్రనామము, లలితా త్రిశతి, లలితా ఉపాఖ్యానము ఈ 3 గ్రంథములు శ్రీచక్రోపాసనకు ఉపయోగపడుచున్నవి. శ్రీ లలితా త్రిశతి 300 నామములు 3 కూటములుగా సూచింపబడుచున్నవి. శ్రీ విద్యను ఉపాసన చేయు అదృష్టము అందరికీ సులభము కాదు. జన్మ సుకృతము వలన అదృష్టవశమున ఈ శ్రీ విద్యా మంత్రమును ఉపదేశించు వారికి మరలా జన్మ ఉండదు. ఒకవేళ మరి ఒక జన్మ ఉన్నచో శంకరుడే అగును అని పెద్దల మాట. యశ్చనో పశ్చిమం జన్మ యదివా శంకరః స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ. శ్రీ విద్యోపాసన ఐహిక సుఖమును అంతకు మించి ముక్తిని కలిగించును. కానీ దానికి మనకు తగిన యోగ్యత, సాధన, భక్తి అవసరం. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం సర్వసంపత్ప్రదాయకం సర్వభోగకరం సర్వసౌఖ్యదం సర్వాభీష్ట
ప్రదం చైవ దేవీ నామ శతత్రయం. శ్రీ విద్యా బీజాక్షరములున్న శ్రీలలితా త్రిశతి పారాయణ పూజ ఆయువును పెంచి పుష్టినిచ్చును, పుత్రులనిచ్చును, అందరినీ వశము కావించును. విద్యలను, కీర్తిని, కవిత్వమును, సర్వ సంపదలను, భోగములను, సౌఖ్యములను కలిగించును. సాధకునికి సర్వాభీష్టములను అనుగ్రహించును. సర్వస్వరూపిణి జగన్మాతను వివరించున్నది శ్రీ విద్య. దేవి సంబంధము గల యంత్ర మంత్ర తంత్ర పూజా విధానములను శ్రీ విద్య వివరించును. పంచదశి అనగా 15 అక్షరముల సముదాయమని, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు అను 5 దశలను భక్తునికి అనుగ్రహించు పరదేవతయని భావార్థం. పరదేవత యంత్రరూపం శ్రీచక్రము, పంచదశి మహామంత్రము మంత్రరూపము. దేని నుండి ఏది పుట్టినది అని విచారించుట కంటే రెండును పరదేవత నుండియే పుట్టినవి అని అర్థము. శ్రీ విద్య మంత్ర గ్రహణోపదేశము. శ్రీ విద్య ఉపదేశకుడైన శ్రీ గురుని శివస్వరూపముగా భావించి సంబోధింపవలయునని అర్థము. హ్రీం అను బీజము లజ్జ అనగా సంకోచ రూపమైన ఆవరణ శక్తి అనగా ఆత్మజ్ఞానమును ప్రసాదించున్నది. అవిద్య, అజ్ఞానము, మాయ మున్నగు వానిని నశింపచేయునది అనగా గురుముఖము వలనే మంత్రము విని చిత్తమునందు నిలుపుకొనవలెనని అర్థము. కావున చిత్తమందే మంత్రమును ధారణ గావించి గోప్యముగా బోధింపబడునది. మననాత్రాయతే యస్మాన్ మంత్ర విద్యభిధీయతే అని ఋషుల వాక్కుచే మంత్రము బయటకు ఉచ్చరించుట వలన మంత్రత్వమే హీనమగుచున్నదని భావము. శ్రీ విద్య 3 విధములుగా చెప్పబడినది. హాది విద్య, కాది విద్య, శ్రీ విద్య. 3 ప్రధానముగా కాది హాది విద్యలు శ్రేష్టతమముగా చెప్పబడినవి. అందువలన కాయే ఈల హ్రీం వాగ్భవకూటము, హసకహల హ్రీం మధ్యకూటము, సకల హ్రీం శక్తికూటము. ఈ 3 ఖండములకు శ్రీ విద్యయని అర్థము. క ఏ ఈల హ్రీం ముఖమునందు, హసకహల హ్రీం కంఠము నుండి కటి ప్రదేశము వరకు, సకల హ్రీం అధోభాగముగా చెప్పబడినది. దీనిని అత్యంత గోప్యముగా రక్షించుకొనుట శ్రీ విద్యా రహస్యము. రాజ్యమును ఇచ్చివేయవచ్చును, శిరస్సును ఇచ్చివేయవచ్చును, షోడశాక్షరి మంత్రమును ఇవ్వకూడదు. ఈ పంచదశాక్షరి షోడశాక్షరియే అని తెలుపుటకు విద్యామంత్ర వర్ణ సంఖ్యను తెలుపుచున్నాడు. అంత్యఖండము నందు సహా చంద్రుడు సకార చంద్ర బీజము కాన చంద్రుని కళలు 16. స ప్లస్ కలాహ సకలహ షోడశాక్షరములని దేనికి చెప్పబడినదో అది సకలమైన హ్రీం విద్య. సకల హ్రీం అనగా షోడశాక్షరి అయిన విద్య అని అర్థము. కద్వయము హాద్వయము చైవ శైవో భావ ప్రకీర్తిత త్రిశతి నామాధ్యాయస్తుతి చేతను అనేక తంత్రములందు ఉండుట చేతను ఇది పంచదశాక్షరియే కానీ షోడశాక్షరి కాదు. చంద్రుని కళలు 16 అయినను పాడ్యమి మొదలు తిథి రూపములు గల 15 కళలే శుక్ల కృష్ణపక్షమందు వృద్ధి క్షయరూపముగా కనపడుచున్నది. కానీ 16వ కళ కనిపించదు. అందువలన 16వ కళ లేనేలేదని శంకింపవలదు. ఎట్లనగా సూక్ష్మమైన పంచదశ తిథి రూపకళలయందు అంతఃభూతమై ఎట్లా ఉన్నదో అటులనే 16వ కళ
15 బీజములందు అంతర్భూతమై సర్వబీజ రూపమై ఈ పరాకళ త్రిబిందు రూపమగుట వలనను సూక్ష్మ బిందువుతో కూడిన తుర్యస్వరముతో ఈం రూపముగా విలసిల్లుచున్నది. ఇట్టి తుర్యస్థితి కళారూపమైన కళయే షోడశిగా భాషించుచున్నది. అనగా స్థూల దృష్టిచే పంచదశాక్షరియే సూక్ష్మ దృష్టిచే శ్రీ షోడశాక్షరిగా చెప్పుచున్నాము. అందువలన పంచదశి షోడశి విద్యలకు అభేదమని శృతి చెప్పబడుచున్నది. శ్రీ షోడశాక్షరి విద్య ఓంకారవాచకమైన బ్రహ్మస్వరూపిణి అని అర్థము. శ్రీం బీజమును షోడశాక్షరముగా గ్రహించిరి. అనగా క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం శ్రీం. ఈ మంత్ర విధానమును ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ లక్ష్మీధరాచార్యులు, భాస్కరాచార్యులు మున్నగువారు ఈ శ్రీం బీజమును షోడశాక్షరిగాను దానినే తురీయఖండముగాను నిరూపించిరి. మరికొందరు శ్రీం బదులుగా ఈం అను దానిని చేర్చి చెప్పుదురు. ఈ షోడశి విద్యను శుద్ధ విద్య అని వ్యవహరింతురు. సామాన్యముగా వైదిక మంత్రములు ప్రణవముతో ప్రారంభమగును. ప్రణవము లేని మంత్రములు తాంత్రికములని చెప్పవచ్చును. ఓంకార పరబ్రహ్మస్వరూపం నిరాకారుడు, నిర్గుణుడు అద్వైత స్థితిలో ఉన్న ఏకమైన పరబ్రహ్మం అనేకత్వమును పొందగోరెను. ఆయన కోరిక మేరకు పరమేశ్వరుడు, పరమేశ్వరి వీరే ప్రకాశ విమర్శ అంశలు. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు, ముక్తిదాత. పరమేశ్వరి మాయాస్వరూపిణి. శక్తిపరములైన ప్రణవములు 5. అవి శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః. వీనిని పంచప్రణవములు అందురు. గురుపరంపర చేతను ఉపదేశము చేతను ఇది ప్రసిద్ధము. దీనిని గురుపరంపర క్రమముగా గ్రహించవలయును. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అని లలితా సహస్రనామంలో మధ్యకూటమునందే ఉండునని తోచుచున్నది. పంచదశాక్షరిని 3 కూటములుగా విభజించి అంగన్యాసము, కరన్యాసము చేయవలయును. శ్రీ విద్యా మంత్రజపము. మంత్రము కూటత్రయాత్మకమైనను ఏకరూపత్వమగుట వలన ప్రథమ కూటాంతము వర్ణనాదముతో విచ్ఛిన్నము కాకుండగానే ద్వితీయ కూటము వర్ణనాదముతో విచ్ఛిన్నము కాకుండా తృతీయ కూటమును ఉచ్చరించవలెను. మరియు ఈ జపము అనుదాత్త, ఉదాత్తాది స్వరపూర్ణమై ఉండవలెను. మంత్రం క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, సకల హ్రీం. అడ్డగీతలు అనుదాత్తము, పై నిలువు గీతలు ఉదాత్తము, పైన 2 గీతలు స్వరముతో మంత్రము పలుకుటకు అవసరం. మానస జపమునందు పై నియమములు లేవు. కూటత్రయమునకు అగ్ని, సూర్య, సోమమండల తేజోమయత్వమును భావింపవలయునని ఉపదేశించుచున్నాము. ప్రథమ ఖండమునందు క బ్రహ్మ, ఆత్మ వాయువు, కామ సూర్య అగ్ని, చిత్తమను అర్థముండుటచే కవర్ణము అగ్నివాచకము అగుటను ప్రథమ కూటము ఆగ్నేయము. అటు హృల్లేఖయందున్న బిందువును కలిసి అగ్నిమండలత్వము సూచితము. ద్వితీయ ఖండమునందు హ అను వర్ణము సూర్యవాచి. హకార్య సూర్యవాచి స్యాత్ సకార చంద్రవాచకః అనుస్మరణముచే ద్వితీయ కూటము తేజోమయమై అందరి హృల్లేఖ బిందువుతో సూర్యమండలాత్మకత్వము నందుచున్నది. తృతీయ కూటమునందు
సా అను ప్రథమ వర్ణము చంద్రవాచకమగుటచే చంద్రతేజోమయమును అందలి హృల్లేఖా బిందువుతో చంద్రమండలాత్మకమగుచున్నది. సహ చంద్రుడు మండలాకారము అగుటచే బిందువు అంతఃస్థానము అజపా మంత్ర ఉపాసన యందు అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జపమును అజప అందురు. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రములందు గణేశ బ్రహ్మ విష్ణు రుద్ర జీవాత్మ పరమాత్మల స్థానము నిర్దేశము వలన సకారము పరమాత్మవాచకము అగుట వలనను ఆజ్ఞాచక్రము కంటే పైన ఉన్న లలాట చక్ర మధ్యమము దాని స్థానము దీపాకారము. అహం విశ్వం భువన మధ్య భవాం సువర్ణజ్యోతి. అహం విశ్వం భువన మధ్య భవాం సువర్ణజ్యోతి అను శృతిగాన బిందురూపము. కవర్ణము శిరోవాచి కాగా సా బిందువు యొక్క క శిరస్సు అనగా అర్ధచంద్రుడు కాంచాకృతుల చేత ఇది సార్థకము. దీని స్థానము లలాట మధ్య ఉపరి భాగము. లా లా దానిచే అనుధాతు అర్థయోగము చేతను పూర్వగత తేజోనాథ గ్రాహ్యకత్వము వలనను రోధిని శక్తి రూపమగుటచే త్రికోణాకారమే రోధిని. ఈ విధముగా రాతి నుండి నార తీసినట్లు కేవలము భావనా విషయమును యోగము యొక్క అనుభవార్థమును వెల్లడించుటకును మిమ్ములను మీ వ్రాతను విప్పుకొను గొడవలో దింపుట కంటే యోగిని హృదయాదుల నుండి సమీకరింపబడిన వాని విధముగా దీనిని వరవస్య రహస్యము నుండి క్రోడీకరించి చెప్పుచున్నాను. బిందువు పాల మధ్య భాగము దీపాకారము. జపకాలమునందు ప్రథమ ఖండాక్షరములైన క ఏ ఈ ల హ్రీం ను మూలాధారము మొదలుకొని అనాహతమును తాకునట్లు నాద విచ్ఛక్తి కానటుల రెండవ కూటమునందుంచుకొని లలాట మధ్యము నుండి బ్రహ్మరంధ్ర పర్యంతమును చేరునట్లుగా నాద విచ్ఛిత్తి కాకుండా చూసుకొనవలయును. ఇది మానసిక జపమునందు భాగము. ఇలాంటి శ్రీ విద్యను అభ్యసించి శ్రీచక్రమును భక్తి శ్రద్ధలతో అర్చించి దేవి అనుగ్రహమును భక్తుడు సాధకుడు పొందవచ్చును. జపకాలం మళ్ళా చదువుతున్నాను. జపకాలమునందు ప్రథమ ఖండాక్షరములైన క ఏ ఈ ల హ్రీంను మూలాధారము మొదలుకొని అనాహతమును తాకునట్లుగా నాద విచ్ఛిత్తి కానటుల రెండవ కూటమునందుంచుకొని లలాట మధ్యము నుండి బ్రహ్మరంధ్ర పర్యంతమును చేరునట్లుగా నాద విచ్ఛిత్తి కాకుండా చూసికొనవలయును. ఇది మానసిక జపమునందు భాగము. ఇలాంటి శ్రీ విద్యను అభ్యసించి శ్రీచక్రమును భక్తి శ్రద్ధలతో అర్చించి దేవి అనుగ్రహమును భక్తుడు ఉపాసకుడు పొందవచ్చును. శ్రీ విద్య శ్రీచక్రము వ్యక్తికి మాత్రమే గాక సంఘం యొక్క యోగక్షేమాలకును ఉపయోగించు శక్తినిచ్చును. అనగా శ్రీ విద్యా ప్రావీణ్యము ఆలయ ప్రతిష్టాదులకు కూడా ఉపయోగించును. ప్రతి ఆలయములోనూ మూల విరాట్టు అంటే ప్రతిష్ఠించిన దేవతా విగ్రహము కింద శ్రీచక్రము శ్రీయంత్రము ఉంటుంది. ఉత్సవ విగ్రహము క్రింద రాగి రేకుతో వ్రాయబడిన మరొక శ్రీచక్రం ఉంటుంది. మూల విరాట్టు క్రిందనున్న శ్రీచక్రం పైన ఉత్సవ విగ్రహం క్రింద ఉన్న శ్రీచక్రం పైన ఆయా దేవతల మూలమంత్రములు బీజాక్షరములు ఉండును. దీనిని అనుసరించి ఆలయమున రోజువారి అర్చనాదులు ఉంటాయి. ఉత్సవ విగ్రహ సమీపంలో శ్రీచక్ర యంత్రం నుండి మంత్రశక్తి మూల విరాట్టు క్రింద శ్రీచక్రమునకు
చేరును. మూల విరాట్టు క్రిందనున్న యంత్రములోనికి శక్తి భక్తులపై ప్రసరించును. పూజారుల ప్రతిదినము పూజాధిక అనుష్ఠాన అర్చనల ద్వారా దేవతలకు శక్తి చేకూరుచుండును. మనకు వెన్నెముక ఎంత ముఖ్యమో ఆలయమునకు ధ్వజస్తంభము అటువంటిది. మనలోని ప్రాణశక్తి నిరంతరమైన వాయుచలనం వలన పరిపుష్టమైనట్లుగా దేవాలయ శిఖరం మూల విరాట్ ఉత్సవ విగ్రహాల క్రింద ఉన్న అనేక బీజాక్షరాల మంత్రశక్తితో పరిపుష్టమవుతూ ఉంటుంది. నిరంతరంగా జరగవలసిన కార్యక్రమమునకు దైవ వశమున మానవ సహజమైన పొరపాటుల వలన కొన్ని ఆటంకములు ఏర్పడినను విగ్రహాలలో శక్తి తగ్గిపోతున్నప్పుడు శ్రీ విద్యా పరిపూర్ణులైన వారిని, సిద్ధిని పొందిన వారైన పీఠాధిపతులను, స్వామీజీలను ఆశ్రయించి మహాకుంభాభిషేకము వంటి వాటి వలన ఆ శక్తి మరలా సాధింపబడుతూ ఉంటుంది. శ్రీ విద్యోపాసకుల యొక్క ఉపాసనా పరిజ్ఞానం, సామర్థ్యం, మంత్రశాస్త్ర సిద్ధి చాలా ఎక్కువ. 7 ప్రాకారములు గల ఆలయము సప్తధాతువులు గల మన శరీరము వంటిది. ఆలయములోని మూల విరాట్టు హృదయము ఆత్మజ్ఞానము గల వారికి శ్రీ విద్య సిద్ధించును. భక్తుడు సాధనా బలమున భక్తి వశమున వలయత్రయమును ఛేదించి షోడశ దళ పద్మము మధ్య భాగమున ఇచ్ఛాశక్తి వలన ప్రవేశించినప్పుడు వానికి దేవికి గల 16 కళలు జ్ఞానగోచరములగును. అప్పుడు వాడికి పశ్యంతి వాక్కు వినిపించును. ఆ దశలోనే మంత్రముల ఉత్పత్తి జరుగునని మంత్రమహోదధి గ్రంథము చెప్పుచున్నది. మనఃసరసున కలుగు ఆలోచనా తరంగములు హృదయంలోని భావతరంగములు కలిసిపోవును. మనోహృదయ భావములతో నైక్యము పొందిన అతడు శ్రీదేవితో తాదాత్మ్యం చెందును. శ్రీరామకృష్ణ పరమహంస స్వామి ఇట్టి స్థితిలోనే సదా ఉండేవాడని చెప్పుదురు. ఈ స్థితిలో సాధకుడు స్వను అంటే తనను మరచును లేదా పోగొట్టుకొనును. ఏ భావము లేని వాడగును. సర్వము దైవమే, బ్రహ్మ అని తెలియును. దైవానుగ్రహమును, సాధనా బలము, భక్తి బలము అనుసరించి వానికి శక్తులు కలుగును. అటువంటి పరాతత్వము పొందిన భక్తులు దేవి మాటలు వినగలరు. యోగాభ్యాసము చేత వినబడు పంచనాదములు ఇట్టివే. జప పునశ్చరణ విధి. లం పృథ్వీ బీజము శతసంఖ్య అని అర్థము. అనగా సహస్రము, త్రిశతము, శతసంఖ్యాకమైన హ్రీం విద్యయని జపసంఖ్య నిర్ణయము చేసిరి. ఇదే బ్రహ్మాండమందు విద్వాన్ జపేత్ సహస్రం వా త్రిశతం శతమేవ వా అని బలపరిచారు. ఇక మంత్రసిద్ధి కొరకు అక్షర లక్షలు అనగా 15 అక్షరములకు 15 లక్షల జపము పునశ్చరణగా ఉపదేశింపబడినది. హకారముచే బిందుద్వయము హం స విద్యయందు సకారము పరమాత్మవాచకము అగుటచే హం జీవుని పరము, సహ పరమాత్మ పరము. వస్తుతః జీవులకు పరమాత్మకు ఏకత్వమే కావునను శివ ఏవ సదా జీవో జీవ ఏవ సదార్థివః అను శృతి చేతను సత్వాచకముల ఏకత్వము సంభవమగును. స్వయం ప్రకాశమై పరంజ్యోతియే జ్ఞానానంద స్వరూపమై సర్వసాక్షియై వెలుగుచుండు పరబ్రహ్మయగు ఆత్మయే హంస అనబడును. ఈ హంసయే దేహమందున దేహమధ్యంబున బుద్ధి అనడి గుహయందు స్వయం ప్రకాశముగా సాక్షిగా ఉన్నది. ఆ హంసయే బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు పిపీలికాది బ్రహ్మపర్యంతము సకల చరాచర భూతముల యందు అంతర్యామియై
హంస వ్యాపించి ఉండుటచే కీటకాది సమస్త జీవరాశులు జీవించుచు సకల కార్యములు చేయుచుండును. లేకున్న ఎడల శవముగా ఉండును. కావున హంసయే పరబ్రహ్మము. అట్టి హంస మంత్రమును సదా జపించుచు బ్రహ్మనిష్టయందుండేవాడే పరమహంసయని పిలువబడును. హ స అనేది 2 అక్షరములకు మధ్య నుండు బిందువు పరమాత్మయే జీవాత్మయనియు జీవాత్మయే పరమాత్మయనియు ఐక్యమును బోధించుచున్నది. కావర్ణము అగ్నివాచకమగుటచే త్రేతాగ్నులు కాన త్రియత్వ సంఖ్య. త్రిత్వ సంఖ్య 3 కాగా దాని నామగణముచే 3,00,000 అనగా 3,00,000 సంఖ్య సిద్ధమైనది. తర్వాత హ అస్త్రము, ముఖము, గణితము. మణి యను గణిత వాచకత్వముచే జపశబ్దో అను ధాతు అర్థమున జపమే అని గ్రహించవలేను. హ స క హ 3,00,000 సంఖ్యాక జపము. దాని ల హ ఖండితము. పునశ్చరణ మంత్ర సంఖ్యను భాగములుగా ఇన్ని దినములలో ఇంత జప సంఖ్యను నిశ్చయ సంకల్పముతో పూర్తి చేయవలసినది. హ్రీం విద్యా 3,00,000 జపేత్ విద్యాం తద్దశాంసం యథావిధి జుహుయ మన్మధురాక్తైశ్చ కుసుమైర్బ్రహ్మవృక్షజైః తర్పయే తద్దశాంశ్చ గంధపుష్పాక్షతాదిభిః శుద్ధైర్నదీర్జలైః ప్రాతః సాక్షీరైర్మంత్రః విత్సుధీః స్వాహాం తే జుహ్యమంత్రీ తర్పయామి సమస్తధాః తద్దశాంసం బ్రాహ్మణానాం భోజనం షడ్రస్యైర్యుతం. ఈ విధానం ఉత్తమాధికారులకే. బీజమంత్ర విశేష రూపత్వము. ఈ మంత్ర వాగ్భవ కూటమందు వాగ్భవ బీజము, కామకళా బీజము, కామరాజ బీజము, మాయా బీజమును చూపబడుచున్నది. అకారము ఏకారముతో చేరగా ఐ అనే బీజము సిద్ధించినది. ఇక్కడ మాయా బీజము అను బిందువుతో కలిసి ఐం అను వాగ్బీజముగా మారినది. అలాగే ఈకారము కూడా హరం బీజముతో హ్రీం బీజబిందువుతో చేరగా ఈం అను కామకళా బీజము ఏర్పడుచున్నది. అలాగే కకారమందు లకారమును లయింపచేసిన ఈంకారముతో చేర్చగా క్లీం అను కామరాజ బీజము ఏర్పడుచున్నది. బిందు విసర్గ వర్ణములు దేనికి గలవో అట్టి హ్రీం బిందు విసర్గ వర్ణములు దేనికి గలవో అట్టి హ్రీం శ్రీవిద్య. లకారము శ్రీవిద్య, లకారము చంద్రవాచకము బిందు రూపము, హకారము విసర్గ రూపము, సకారము చంద్రవాచకము బ్రహ్మరూపము. హకారము జీవరూపమున హంసయను పదముచే జీవాత్మ పరమాత్మ రూపమగుట చేతను జీవ పరమాత్మల అన్యోన్య భేద సిద్ధి కొరకు సోహం అగుచున్నది. అనగా శ్రీవిద్య ప్రణవరూపిణి, శ్రీవిద్య ప్రణవరూపిణి అని అర్థము. ప్రణవము అకార ఉకార మకారాత్మకము అగుట వలన హంస మంత్రము సకారమునందు ఓంకారమును చేర్చి అచ్చట హుకారమును విసర్గ రూపముగా సౌహు అను శక్తి బీజము అగుచున్నది. మరియు సౌహు
అను శక్తి బీజమును, హౌం అను ప్రసాద బీజమును క్రమముగా చేర్చగా సౌం 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 వరాప్రసాద బీజము ఏర్పడుచున్నది. తృతీయ కూటమందు హ క ల బిందు సహిత స్వరరూపము ఈం ఈకార రూప శక్తి బిందువుతో చేరినది హ్రీం. ఇది శుద్ధ మాయాబీజ రూపిణి త్రివలయాకార రూపిణి కుండలిని శక్తి అని అర్థము. ఇందు శుద్ధ మాయాబీజ స్వరూపము శ్రీం శ్రీబీజము. అందువలన ఈ విద్యకు శ్రీ విద్య, కామరాజ విద్య, మహావిద్య అని ప్రసిద్ధి చెందినది. కకారము సావిత్రీ బీజము కావున ఆది విద్యయందు ప్రథమాక్షరంగా ఉండుటచే ఈ విద్యను సావిత్రీ విద్య అని కూడా అనిరి. కూటత్రయమునందు చెప్పబడిన బాలాబీజత్రయమును క్రమముగా ద్వితీయ కూటమునందలి హకారముతో చేర్చగా హైం హం క్లీం హం సౌః అను బీజముతో త్రిపురవాసిని విద్య అగుచున్నది. ఇట్లు స్వగత మాతృక వర్ణ విశేషముచే దీని యందు అనేక విశేష మంత్రములు ఉత్పన్నమగుటచే ఈ విద్య సప్తకోటి మహామంత్ర రూపిణిగా పిలువబడుచున్నది. నిగూఢ తత్వార్థములు. ప్రథమ ఖండము క అను బీజధాతువును ఆ శబ్దముచే సమస్త వేదముల యొక్క అర్థము. ఏ అను బీజము వలన సమస్త శాస్త్రములు, వేదాంగ మీమాంసాది సూత్రములు, స్మృతి పురాణ ఇతిహాసములు ఈ బీజము యొక్క అర్థము. ల అను బీజాక్షరము వల్ల మత ఖండనము. హ్రీం ఈ బీజము బుద్ధి చాతుర్యం కలుగచేస్తుంది. హ్రీం బీజము సత్వప్రధాన మాయాబీజాంశం అగుటచే సూక్ష్మ బుద్ధి కలిగించున్నది. కావున క అను బీజధాతువు వలన వేదాంగ శాస్త్ర తంత్ర పురాణ ఇతిహాసాది భావములను కలిగించునదియు, బుద్ధి చాతుర్యము ఇచ్చునదియు శ్రీ విద్యా ప్రదేవతయని అర్థము. క ఏ ఈ ల హ్రీం మంత్రబీజము. ద్వితీయ ఖండము హ శివుడు, దారము, గగనము, కులిశము, హం అస్త్రము, మణి, కాంతిముఖము అను వివరణ వలన బహురత్నములు, మంగళద్రవ్యములు, ఉపలక్షణములచే సువర్ణ రజతాదులు అని అర్థము. స స్పందనము. స్పందనము, జ్ఞానము, ధ్యానము, నివారణ ఈ బీజము వలన త్రివిధ తాప నివారణము చెప్పబడుచున్నది. కం సుఖము, కావర్ణము సుఖవాచకము అగుటచే గృహారామములు, క్షేత్ర పుత్ర మిత్ర కళత్ర
ధనధాన్య పశు దాస్యదాసి భక్షభోజ్యాది సకల సుఖోపకరణములు చెప్పబడుచున్నవి. హ హ ప్లస్ హం ఏకశేషము ద్వంద్వము చెయ్యగా హా త్యాగము గతి వీణ. హ అను బీజాక్షరములు కనుపడుటచే అనేక దాన ధర్మములు అనియు వీణా వాయిద్యములనియు సంగీత సాహిత్య శోభితుడై ధనాఢ్యుడై భోగియై త్యాగియై యశస్వియై కీర్తిమంతుడై లా అను బీజముచే సర్వ ప్రతిబంధకములను హ్రీం అను బీజముచే వాటినన్నింటినీ హరించి పైన చెప్పిన యోగములన్నీయు ప్రాప్తింపచేయునది శ్రీ విద్య అని అర్థం. ద్వితీయ కూటమైన హసకహల హ్రీం బీజాక్షరముల సాధనచే పైన ఉన్నవన్నీ సంప్రాప్తించును. యశస్వియై కీర్తిమంతుడై లా అను బీజముచే సర్వ ప్రతిబంధకములను హ్రీం అను బీజముచే వాటినన్నింటినీ హరించి పైన చెప్పిన యోగములన్నీయు ప్రాప్తింపచేయునది శ్రీ విద్య అని అర్థం. తృతీయ ఖండము సకల కళలు అనగా అంశములు, వాటితో కూడినవి సకలలు, సమస్త ద్వైత ప్రపంచములు. హ్రీం హృం అను బీజముచే హరించుటచే స్వప్రకాశ చిద్రూపము విరజానందము బ్రహ్మమని అర్థము. వీటిని ప్రాప్తింపచేయునది అని అర్థము. అనగా స్వభక్తునకు తత్వజ్ఞాన దానపూర్వకముగా అఖిల ద్వైతాతీతమును స్వయం ప్రకాశమును విరజానందమును బ్రహ్మమును ప్రాప్తింపచేయునదియే ఉపాసకునకు అంత్యకాలమందు ముక్తి నొసగునని అర్థము. ఈ విధముగా పంచదశి మహామంత్రోపదేశమును గురువు వద్ద ఉపదేశము పొందిన సాధకుడు నిత్యం మంత్రానుష్ఠానముచే సర్వకాల సర్వావస్థలయందు ఏకాంతమున నిశ్చల చిత్తముతో ఈ మహాబీజాక్షర వాక్యమునందు గల రహస్యార్థమును శ్రవణం చేయుచు శ్రవణ మననాదుల వలన బుద్ధిని ఆవరించుకొనియున్న అజ్ఞానము సూర్యోదయము కాగానే అంధకారము నశించినట్లు అజ్ఞానము హరించిపోవును. దేహము అనిత్యమనియు ఇంద్రియములు దుఃఖకరములనియు మోహభ్రాంతి నశించి ఆత్మయే శాశ్వతమనియు ఆనందమనియు అఖండ పరిపూర్ణమనియు ఏ వికారము లేనివాడై నిస్సంకల్పుడై కనపడు ప్రపంచమంతయు పరబ్రహ్మము కంటే భిన్నమను భ్రాంతి వదిలి సర్వము బ్రహ్మమే అని గ్రహించిన సాధకుడికి సర్వము ఆనందముగా తోచును. కుమ్మరివాడు వేరువేరుగా అనేక నామరూపములతో తయారు చేసిన భాండములన్నీయు వాటికి కారణముగు మట్టి కంటే వేరు కానట్లు ఈ ప్రపంచమంతా సర్వకారణమగు పరబ్రహ్మము కంటే వేరు కానేరదు కదా. సర్వము బ్రహ్మమేయనియు తెలుసుకొనిన వారికి భేదభ్రాంతి నశించును. అభేదరూపుడై నిత్యముక్తుడగును. నువ్వులయందు నూనె ఉండినట్లు పాలయందు నెయ్యి ఉండినట్లు పుష్పమునందు గంధముండినట్లును ఫలమునందు రసము ఉండినట్లును పరమాత్మ కూడా పంచకోశములు గల దేహముల యందు ఆత్మస్వరూపుడై ఉండినను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములకు సంబంధించి కప్పబడి ఉండినను ఈ కోశములకు పరమాత్మ విలక్షణుడై
స్వయం ప్రకాశము వలె యుండునని తెలియును. అవిద్యోపాధితో మాయతో కప్పబడిన వాడు జీవుడుగా పిలువబడుచున్నాడు. శ్రీ విద్య యొక్క ప్రయోగార్థ విశేషములు. 1. ప్రథమ కూటాక్షరము క ఏ ఈ ల హ్రీం. క 1 క చిత్తమందు. 2 ఏ దీర్ఘాయువు ఐశ్వర్య ఉపయోగము ఓ రాజరాజేశ్వరిని. 3 ఈ ల స్తుతింపుము జపధ్యానాదులు నొనరించవలయును. 4 హ్రీం శ్రీ పరదేవతను అని ప్రార్థించవలయును. 2వది ద్వితీయ కూటం హ స క హ ల హ్రీం. 1 హ ఆనందమొందించునట్టి. 2 స హ పురుషుడు. 3 క హ జపించునట్టి. 4 ల హ్రీం గృహ క్షేత్రాది భూసంపదను ఈ ల పొందుచున్నాడు. ఇప్పుడు 3వది తృతీయ కూటం, తృతీయ కూటాక్షరం. ఇంతకుముందు చెప్పింది ద్వితీయ కూటాక్షరం అయిపోయింది. ఇప్పుడు తృతీయ కూటాక్షరం స క ల హ్రీం. అతడు లేక ఆమె చంద్రకళ ఉన్నప్పుడు మాత్రమే శ్రీ విద్యోపాసకునిగా రూపొందించుట కూడా జరుగునని చెప్పబడుచున్నది. వారు చంద్రమండలం శివునితో ఏకమగుదురు. పునర్జన్మ లేని వారికి లేక తానే శివునిగా ఉండువారు అనగా పంచదశి శ్రీ విద్యనాడు శ్రీ చంద్ర మంత్రజపము చేయువారు లేక ఉచ్చరించువారు మంత్రముచే రక్షింపబడుదురు. మననాత్ ఇది మంత్రం యొక్క అర్థము తెలుసుకొననిదే పారాయణము చేయుట నిష్ప్రయోజనమని మనకు ముఖ్య పరమార్థము చెప్పబడెను. తన శరీరములో భాస్కర రాయల వారు నివాసమని ఉదాహరణ వివరించిరి. మంత్రం యొక్క అర్థము తెలుసుకొనక కేవలము అందులోని ఉచ్చరించు వారికి తాంత్రిక గ్రంథములను మోసు సదాశివుడు గాడిదతో మహాత్రిపుర సుందరులతో సమానరించు వారిని శ్రీ విద్యోపాసకుని పరిగణించు. తెలుసుకొనక కేవలము అందులోని శబ్దం ఉచ్చరించు వారికి గంధపు చెక్కలను మోసుకుపోవు గాడిదతోనూ భస్మమునకు నైవేద్యము సమర్పించుటకుతోనూ సరిపోల్చిరి. ఆయన పంచదశి మంత్రమును అర్థం తెలుసుకొనుటకు 15 మార్గములు తెలియజేసిరి. యోగిని హృదయమున 6 మార్గములు చెప్పిరి. వాటిలో మంత్ర స్వభావములను, లక్షణములను, ఉచ్చారణలో కలుగు దోషములను, ఆటంకములను, వివిధ ఉచ్చారణ మార్గములను విశదీకరించెను. సాధకుని భౌతిక శరీరము గురువు మధ్యనున్న ఒకే భావము లేక పరస్పర ఆధారతత్వము లేక విడదీయరానితనము లేక సామరస్యమును సాధకుడు అవగాహన చేసుకొనవలనని తెలియచున్నది. సాధకుని యొక్క పరమ లక్ష్యము ఏకత్వముగా నుండుట చేసుకొనున్నట్లు గురువుతో అనుసంధానము చేసుకుని అర్థము తెలుసుకొనుటలో ఇది తోడ్పడును. ఈ పంచదశి శ్రీ విద్యలో ఈ మంత్రమునకు 15 రకములుగా అర్థము చెప్పిరి. ఈ శ్రీ విద్య గురువు శిష్యునకు బోధించున్నది. ఈ పంచదశి మంత్రములోని 15 అక్షరములు పంచభూతములు వాటి యొక్క 15 లక్షణములను చెప్పును. ఈ మంత్రమును గురువు సాధకునికి ఉపదేశము చేయునప్పుడు ప్రారంభములో ఆ గురువును శ్రీదేవితో సరిసమానముగా పరిగణించాలి. గురువు, శిష్యుడు, ఉపాసనా దేవత శ్రీ త్రిపుర సుందరుల మధ్య ఏకత్వమును గుర్తించవలయునని యోగిని హృదయము తెలియచేయుచున్నది. ఈ మంత్రములో ఉన్న ప్రతి బీజాక్షరము దేవీ స్వరూపమని, ఆమె యొక్క రూపము, శబ్దము, శక్తి అని తెలుసుకొనవలయును. మంత్రములోని ప్రతి అక్షరము దేవీ స్వరూపముగా సాధకుడు అనుభూతి చెందవలయును. శ్రీ విద్యా పంచదశి శ్రీమాత యొక్క శరీరములోని 3 భాగములని లలితా సహస్రనామములో వర్ణించిరి. ఆమెకు మంత్రమునకు భేదము లేదు. మంత్రములోని 3 క
రెండు హా శివుని సూచించును, ఇతర అక్షరములు శక్తిని సూచించును, మిగిలిన 3 హ్రీములు శివశక్తులను సూచించును. భాస్కర రాయలు పంచదశి గాయత్రి ఒకటే అని అర్థము చెప్పిరి. మొత్తము మంత్రము పరిశీలించినచో సంపూర్ణార్థము ఏమనగా, ఈ మంత్రము సాధకునికి సకల సుఖములు ఆనందము అందించును, సకల అభీష్టములను నెరవేర్చి శ్రీ విద్యా సారమును సంక్షిప్త రూపములలో ప్రసాదించును. ఇది వ్యాకరణ సూత్రములకు అనుగుణముగా ఉండకపోవచ్చును, ఉండవలసిన అవసరం కూడా లేదు. మంత్రార్థము దేవికి భిన్నము కాదు. పంచదశి మంత్రమును మననము చేయుచు ఆనందము పొందుటకు చాలా ఉపయోగముగా ఉన్నది. సాధకుడు మంత్రము ఉచ్చరించినప్పుడు కొన్ని కనీసమైన ప్రాథమిక సూత్రాలను పాటించవలయునని శాస్త్రములు నిర్దేశించుచున్నవి. 1. మంత్రమును ఉచ్చరించుటకు ముందు ఆ సాధకుడు ఆ దేవతను గూర్చి తెలుసుకొనవలయును. 2. మంత్రము ఉచ్చరించుటకు ప్రత్యేకమైన ఉదాత్త స్వరము కలదు. ఆ మంత్రమును అంత తొందరగా కానీ నెమ్మదిగా కానీ పలుకరాదు. గురువు చెప్పినట్లు చేయవలయును. 3. మంత్రార్థము తెలుసుకొని మంత్రము ఉచ్చరించవలయును. 4. సాధకుడు సరి అయిన ఆసనము పైన కూర్చొని మంత్రము ఉచ్చరించుటకు ముందు ధ్యాన మార్గములో మనస్సును ఉంచవలయును. 5. మంత్రమును రహస్యముగా ఉంచవలయును. మంత్రము యొక్క లక్ష్యము సాధించుటకు సాధకుడు జపము, దీక్ష, మంత్రార్థము, భావము, కవచము, కీలకము, న్యాసము, ముద్ర, మౌనము, గోప్యము, మంత్రము, మంత్రదేవతతో ఏకత్వము పాటించవలయును. మంత్రము ఉచ్చరించుటకు ముందు మాత్రమే దేవి యొక్క శబ్దరూపము అను విశ్వాసము సాధకుడు కలిగి ఉండవలేను. అటువంటి సాధకుడు తన యొక్క లక్ష్యము సాధించగలడు అనుటలో సందేహము లేదు. కానీ అర్హత కలిగిన గురువు నుండి సరి అయిన పద్ధతిలో ఉపదేశము పొందవలేను. లేకున్నా ఆ మంత్రము ఉచ్చరించుట నిష్ప్రయోజనమగును. దీనినంతా సాధకుడు శ్రీ విద్యలోని వివిధ భాగములలో ఉన్న ఏకత్వమును అవగాహన చేసుకొనినప్పుడు దాని యొక్క అర్థము తెలుసుకొని ఆనందము అనుభవించగలడు. దీని కొరకు సాధకుడు నియమముగా నిర్ణీత పద్ధతిలో మంత్రము మననము చేయవలయును. మంత్ర రహస్యము కాపాడుట అత్యంత ఆవశ్యకము. ఈ విషయమును అనేక శాస్త్ర గ్రంథముల యందు మంత్రరహస్యము కాపాడవలయునని పదే పదే ఉద్బోధించిరి. విశ్వాసము కల సాధకుడికి అర్థము తెలుసుకొనుట కష్టము కాదు. శ్రీచక్ర యంత్ర తంత్ర మంత్రాత్మక రూపమే శ్రీ విద్య. శ్రీ అనే పదానికి హరిని ఆశ్రయించున్నది లక్ష్మి అని, జనులచే ఆశ్రయింపబడినది సంపద అనే అర్థాలు ఉన్నాయి. విద్య అనే దానికి జ్ఞానము, బ్రహ్మజ్ఞానమని, గుటిక, అంజని మొదలైన విద్యలు వ్యావహారిక జీవితంలో ఉపయోగించే విద్యలు. తర్క వ్యాకరణాది శాస్త్రాలు, పురాణ కావ్యాదులు అనే అర్థాలు ఉన్నాయి. మరి శ్రీ విద్య అంటే శుభప్రదమైన విద్య అని అర్థం. శ్రీ అనేది దేవతావాచకమైతే ఆ దేవతకు చెందిన విద్య అని అర్థం చెప్పాలి. యా విద్యా సా విముక్తయే అనే సూక్తి ప్రకారం లౌకిక ఆకర్షణల బంధం నుండి విడుదల కలిగించే దానిని విద్య అని చెప్పవచ్చు. కానీ వాడికలో విద్యకు అర్థం వేరు, శ్రీ పదానికి అర్థం వేరు. శ్రీ విద్య అంటే దేవికి సంబంధించిన విద్య అనగా పరాశక్తి రూపిణి అయిన శ్రీ లలితాదేవికి సంబంధించిన విద్యగా వ్యవహరింపబడుతుంది. ఈ పరాశక్తిని మనం జగన్మాతగా, లలితా త్రిపుర సుందరిగా భావిస్తున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా మొదలైన రూపాలన్నీ జగన్మాత రూపాంతరాలుగా భావిస్తున్నాం. ఆ దేవతలను, రూపాలని మంత్రధ్యాన శ్లోకాలతో భావించి రూపాన్ని ఏర్పరచుకొని అర్చిస్తున్నాం. ఆ దేవత మంత్రాలన్నీ జపిస్తున్నాం. ఈ రూపం కంటే రేఖామయమైన దేవతా రూపం మరింత శక్తివంతమని యంత్రాన్ని ఆరాధిస్తున్నాము, తంత్ర రూపంలో ఆరాధిస్తున్నాము. దేవత, మంత్రం, తంత్రం, యంత్రం మూడు ఒక్కటే అని భావించి జపం చేస్తున్నాము. కానీ మంత్రాన్ని ఉపదేశించడానికి, యంత్రాన్ని సంప్రదాయబద్ధంగా అర్చించే విధానాన్ని వివరించడానికి గురువు ఉండాలి.
గురూపదేశం లేనిదే బీజాక్షరాలు పలకడం మంచిది కాదు అని పెద్దల మాట. జగన్మాతకి చెందిన మంత్ర యంత్ర జప అర్చనా విధానాన్ని, ప్రామాణిక సంప్రదాయాన్ని శ్రీవిద్య అని అంటున్నట్లుగా జగన్మాత విరాట్ స్వరూపాన్ని తెలిపే విధానాన్ని శ్రీచక్రం అంటారు. ఆ దేవత తత్వాన్ని మంత్రం వివరిస్తుంది. కంటికి కనిపించక మనస్సుకు మాత్రమే అర్థమయ్యే దృశ్యము అదృశ్యము రెండు శ్రీవిద్య సర్వస్వ పరిజ్ఞానము శ్రీచక్రంలో ఉన్నది. శ్రీచక్రార్చన శ్రీచక్ర అర్చనా సంప్రదాయం గురుపరంపరచే తరతరాలుగా రక్షింపబడుతున్నది. శ్రీచక్రమందలి బిందువును పరదేవతయగు జగన్మాత బిందువున పరదేవతయగు జగన్మాత నివసించును. శ్రీచక్రమందలి బిందువున పరదేవతయగు జగన్మాత నివసించును. ఒక్కొక్క దిక్కున 8 మంది చొప్పున 8 దిక్కుల నందున 64 మంది యోగునులు జగన్మాతను సేవింతురు. వీరికి ఒక్కొక్కరికి 1,000,000 మంది యోగిని దేవతలు పరిచారికులుగా ఉందురు. 64 మంది యోగినులు జగన్మాతకు గల రూపలావణ్య శక్తులతో ఉందురు. వీరు దేవిని తమ గణములతో జగన్మాతను సేవించుచు దేవి అనుగ్రహము అనుసరించి సిద్ధింపచేయుదురు. శ్రీచక్రాన్ని అర్చించడాన్ని యాగం అంటారు. శ్రీచక్రం పూజ బహిర్యాగము, బాహ్య పూజ, అంతర్యాగం, మానసిక పూజ అని 2 విధాలు. శ్రీచక్రాన్ని అర్చించడాన్ని యాగం అంటారు. శ్రీచక్రం పూజ బహిర్యాగము, బాహ్య పూజ, అంతర్యాగం, మానసిక పూజ అని 2 విధాలు. కామేశ్వరులను వేదోక్తములైన రాజోపచార దైవోపచారాలతో అర్చిస్తారు. శ్రీ విద్యా మంత్రములకు ఋషి ఛందస్సు కర హృదయాది న్యాసములు ఉండును. గురువునందు నిశ్చలమైన దృఢ భక్తి త్రికరణ శుద్ధితో నియమములు పాటించుట సాధకుని ముఖ్య కర్తవ్యం. ఇవి ఏ మంత్రసిద్ధిని కలిగించును. శ్రీ విద్యోపాసన ఐహిక సుఖమును అంతకు మించి ముక్తిని కలిగించును. సాధన భక్తి ఉంటే సిద్ధిస్తుంది.